राज्य के मंत्री श्रीनिवास गौड़ ने कहा कि तेलंगाना राज्य को देश में नंबर 1 राज्य बनाने का मुख्यमंत्री केसीआर लक्ष्य बना रखे हैं। उन्होंने बताया कि कुछ लोग ड्रग्स का इस्तेमाल करते हुए राज्य को बदनामी का दाग लगा रहे हैं। मंत्री ने नगर में पबों के संबंध में आज समीक्षा बैठक आयोजित की। इस बैठक में पबों के मालिकों तथा आबकारी विभाग के अधिकारियों ने भाग लिया। इस अवसर पर मंत्री ने पबों के संचालकों के सख्त आदेश दिए। उन्होंने यह भी बताया कि पबों में यदि ड्रग्स का इस्तेमाल करने वाले आए तो सख्त कार्रवाइयां की जाएंगी। मंत्री ने कहा कि राज्य पर गलत ढंग से बदनाम करने वालों को बख्शा नहीं जाएगा। డ్రింకింగ్ వాటర్ తీసుకెళ్ళి వాళ్ళ కంపెనీ వరకు ఇచ్చేసి మీరు ప్రొడక్షన్ చేసుకోండి, ఎంతైనా ప్రొడక్షన్ చేయండి, ఇండియాకు పేరు వస్తుంది, తెలంగాణకు పేరు వస్తుంది. అదేవిధంగా ఇండస్ట్రీస్ కూడా ఫుల్ కరెంట్ రాగానే 100% అన్ని ఇండస్ట్రీస్ వస్తున్నాయి, ఎక్కడ నష్టం లేకుండా. రీసెంట్లీ మెదక్లో కోకోకోలా కంపెనీ వాళ్ళని కూడా వాళ్ళు ప్రపంచానికి సప్లై చేసేటన్ని ఇక్కడి నుంచే పోతున్నాయి, పెద్ద పెద్ద యూనిట్స్ పెడతా ఉన్నారు. అగ్రికల్చర్ డెవలప్మెంట్ అంటే డబ్బులు ఎప్పుడైతే ఫ్లోట్ అవుతాయో అప్పుడు ఏదైనా హోటల్ పోతే కూడా తింటారు, లాడ్జింగ్ పోయినా స్టే అవుతారు, ఖర్చు పెట్టడానికి కూడా ఈజీగా ఉంటుంది. అన్నీ ఈవెన్ పబ్స్తో పాటు కిరాణా షాప్ నుంచి బట్టల షాప్ వరకు నడుస్తుంది. అంటే స్టేట్ ఫైనాన్షియల్గా స్ట్రెంత్ అయినప్పుడు అందరూ బాగుపడతారు, కానీ స్టేట్ స్ట్రెంత్ అయినప్పుడు అందరూ బాగుపడతారు. కానీ అక్కడక్కడ కొన్ని చీడ పురుగులు డబ్బుకు కక్కుర్తి పడి ముఖ్యంగా భావించి అక్కడక్కడ 2-3 చీడ పురుగులు వేయడానికి ఏమైందంటే ఆ చీడ పురుగుల నుంచి రాష్ట్రానికే చెడ్డ పేరు వస్తుంది. ఆ చీడ పురుగులు మొన్న ర్యాడ్సన్ లాంటి అలాంటి నీచమైనటువంటి చీడ పురుగు లాంటి వాడు కావచ్చు. राज्य के मंत्री तलसानी श्रीनिवास यादव ने कहा कि गवर्नर व्यवस्था नहीं चाहिए की मांग बीते कई सालों से चली आ रही है। मंत्री ने कहा कि उस व्यवस्था की कोई आवश्यकता ही नहीं है। तलसानी श्रीनिवास यादव ने कहा कि राज्यपाल द्वारा मीडिया के साथ राजनीतिक बात करना यह सही नहीं है। उन्होंने कहा कि राज्यपालें अपनी सीमा में रहकर बात करना चाहिए। उन्होंने बताया कि राज्यपालों का आदर किस प्रकार करना है इसका मुख्यमंत्री केसीआर को और हम सभी को अच्छी तरह पता है। हम यह भी जानते हैं कि उन्होंने बताया कि राज्यपालों का आदर सम्मान करने में मुख्यमंत्री केसीआर सबसे आगे रहते हैं। मंत्री ने कहा किसी भी प्रकार की खामियां न होने पर भी अनावश्यक आलोचनाएं करना यह सही नहीं है। ఇప్పుడు గవర్నర్ గారు రాజ్యాంగపరమైనటువంటి హోదా ఉన్నప్పుడు వారి బాధ్యతలు వారి పరిమితులకు లోబడి మాట్లాడాలి. రాజకీయ నాయకులలాగా ఏది పడితే అది మాట్లాడితే కూడా ప్రజలు అప్రిషియేట్ చేయరు. అందుకే ఈ గవర్నర్ వ్యవస్థ ఉండొద్దు అనేది అనేక సంవత్సరాల నుంచి ఉన్న డిమాండ్ ఇది. ఒకప్పుడు ఎన్టీ రామారావు గారిని దించడానికి రామ్లాల్ గారిని ఇందిరాగాంధీ గారు ఉపయోగించుకోరు. కేజ్రీవాల్ మీద అదే ప్రయత్నం జరిగింది, పాండిచ్చేరిలో అదే ప్రయత్నం జరిగింది. ఈ గవర్నర్ వ్యవస్థ ఉండొద్దు అని చెప్పి చాలా పార్టీలు పార్లమెంట్లో రాజ్యసభలో డిమాండ్ చేసిన దాఖలాలు కూడా చూసినాం. ఇప్పుడు నేనేమంటే గవర్నర్కు ఒక పరిధి ఉంటుంది. ఈ పరిధి అనేది మనం నిర్ణయించింది కాదు. మన భారత రాజ్యాంగం రాసినప్పుడే, ఆ భారత రాజ్యాంగం రచించినప్పుడే ఎవరు ఏ హోదాలో ఏ పద్ధతిలో ఉండాలి, వాళ్ళ లిమిటేషన్స్ ఏందని ఆ రోజు నిర్ణయించినటువంటి దాని ప్రకారమే రాజ్యాంగం నడుస్తుంది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు ఏ పద్ధతిలో ఉండాలి, ఉపాధ్యక్షులు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎట్లు ఉండాలి, దేశ ప్రధానమంత్రి ఎట్లు ఉండాలి, మంత్రులు ఏ పద్ధతులు ఉండాలి, రాష్ట్ర ముఖ్యమంత్రులు ఏ పద్ధతి. ఒక ప్రజాస్వామ్యంలో కూడా ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం మీద మీరు ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే బాధ్యత రహితమవుతుంది. రెండోది ఏంటంటే అసలు ప్రెస్కు మీడియాకు రాజకీయాలు మాట్లాడద్దు. అసలు మీకు వైస్ ప్రెసిడెంట్ గారు వెంకయ్యనాయుడు గారు ఎన్నో సందర్భాలల్లో మీరు చిట్ చాట్ చేసినప్పుడు కానీ మిగిలినప్పుడు నాకు సర్టన్ లిమిటేషన్స్ ఉన్నాయి, నేను మాట్లాడలేదనే ఆయన అనేక సందర్భాల్లో సంబోధించారు. కానీ ఇక్కడ మన రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, గతంలో గవర్నర్ లేరా? గవర్నర్లు ఉంటే ఏ విధంగా గౌరవించాలో మాకు తెలియదా? ఈ దేశంలో రాజ్యాంగపరమైనటువంటి పదవులు ఉన్న వాళ్ళని ఏ పద్ధతిలో గౌరవించాలో అందరికంటే ముందుండే వ్యక్తి కేసీఆర్ గారు. चिलकूर बालाजी मंदिर के अधिकारियों ने बताया कि मंदिर में श्री रामनवमी उत्सवों के आयोजन की सभी तैयारियां पूर्ण की गई है।
मंदिर के पुजारियों तथा अधिकारियों ने बताया कि कल रविवार को श्री रामचंद्र जी का कल्याणम भव्य रूप से आयोजित किया जाएगा। मंदिर के मुख्य पुजारी ने बताया कि चिलकुर बालाजी के गरुड़ प्रसाद का आयोजन 12 अप्रैल को किया जाएगा। उन्होंने कल्याणोत्सव में भारी संख्या में भक्तों को भाग लेने का निमंत्रण देते हुए बताया कि यहाँ के आयोजन में बहुत ही भव्यता होती है। उन्होंने सभी श्रद्धालुओं को इस कार्यक्रम में शामिल होने का आग्रह किया। సంతానం లేని ఆడవాళ్ళందరికీ ఒక గొప్ప శుభవార్త 12వ తారీఖు మంగళవారం ఏకాదశి చైత్రమాసం ధ్వజారోహణం జరిగేటప్పుడు చిలుకూరు బాలాజీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు స్వామివారి యొక్క ఉత్సవాలు ప్రారంభమయ్యే రోజు గరుత్మంతుల వారికి నైవేద్యం పెట్టి ఆ ధ్వజారోహణం జరిగే సమయంలో ఆ నైవేద్యం పెట్టినటువంటి ప్రసాదాన్ని సంతానం లేని ఆడవాళ్ళందరికీ ఇస్తాము। ఈ ఏడాది లోకాంతంగా ఉత్సవం చేస్తున్నాము కాబట్టి సంతానం లేని ఆడవాళ్ళు ఎవరైనా సరే పొద్దున 8:30 నుంచి 9 నడుమ ఇక్కడ ఉండాలని ప్రార్థిస్తున్నాము। సంతానం లేని ఆడవాళ్ళందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేయాలని బంధువులని స్నేహితుల్ని మీకు పరిచయం ఉన్న వాళ్ళని అందరికీ కూడా ఈ భాగ్యాన్ని తెలియజేయాలని ప్రార్థిస్తున్నాము। सर्वे जना सुखिनो भवन्तु, समस्त सन्मंगलानि सन्तु। श्री रामनवमी के संदर्भ में नगर पुलिस द्वारा हैदराबाद शहर में व्यापक स्तर पर पुलिस बंदोबस्त किया गया रहा है। यातायात पुलिस ने पहले ही रूट मैप तैयार कर लिया है। पुलिस ने बताया कि आज से शराब की बिक्री पर प्रतिबंध लगाया गया है। आज साढ़े 6 बजे से सोमवार के साढ़े 6 बजे तक हैदराबाद नगर के सभी शराब की दुकानें बंद रहेंगी। पुलिस ने बताया कि नियमों का अतिक्रमण कर शराब की अवैध रूप से बिक्री करने वालों के खिलाफ सख्त कार्रवाई की जाएगी। टॉलीवुड के वरिष्ठ अभिनेता मन्नव बालैया का निधन हो गया। बालैया ने यूसुफगढ़ स्थित अपने स्वगृह में अंतिम सांस ली। बालैया ने एक अभिनेता, निर्माता, निर्देशक, लेखक के रूप में बहुमुखी प्रतिभाओं के धनी थे। उन्होंने फिल्म जगत में अपनी विशेषता रखते हुए कई प्रकार की सेवाएं की। बालैया सभी के आदमी के रूप में ख्याति अर्जित किए हैं। अमृता फिल्म्स पर अपनी दिलचस्पी के रूप में उन्होंने अनेकों फिल्में बनाए। उन्होंने कुछ फिल्मों का निर्देशन भी किया है। उन्होंने पसपुताड़ू, निजम चेबिते नेरमा, पुलिस अल्लुडू फिल्में बनाए। उनकी कई फिल्मों को पुरस्कार तथा नंदी पुरस्कार भी प्राप्त हुए हैं। नगर के शेरी लिंगमपल्ली निर्वाचन क्षेत्र के आल्विन कॉलोनी में भारतीय जनता पार्टी के नेताओं ने स्थानीय लोगों से मिलकर जन समस्याओं की जानकारियां ली। डिवीजन की समस्याओं के परिष्कार का लक्ष्य लेकर निकले भारतीय जनता पार्टी के वरिष्ठ नेता सुरभि रविंदर ने पद यात्रा की। इस संदर्भ में उन्होंने आल्विन कॉलोनी के हर एक घर जाकर जनता के बीच घुल मिल गए। भारतीय जनता पार्टी नेता गज्जला योगानंद ने बताया कि डिवीजन के कई क्षेत्रों में ड्रेनेज व्यवस्था अस्त व्यस्त है। कई स्थानों पर मेनहोल के ढक्कनों से ड्रेनेज का पानी उफान भरकर बाहर निकल रहा है। उन्होंने संबंधित अधिकारियों को तत्काल ड्रेनेज की सफाई करने के निर्देश दिए। ఒక్కొక్క రోజు మాకు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జీలు యోగానంద్ గారు, నరేష్ గారు, రవికుమార్ గారు, జ్ఞానేంద్ర ప్రసాద్ గారు, మాకు పెద్దలు, వాళ్ళను కూడా తీసుకొచ్చి ఇక్కడ ప్రజా సమస్యలు వాళ్ళు కూడా తెలుసుకోవడం జరుగుతుంది. ఎక్కడ ఏ బస్తీకి వెళ్ళినా అన్ని సమస్యలతోనే ప్రజలు చాలా సతమతమవుతున్నారు. ఈ ప్రజా సమస్యల్లో పరిష్కరించడంలో మన లోకల్ టీఆర్ఎస్ నాయకులు అందరూ విఫలం కావడం జరుగుతున్నది. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ధైర్యంగా మాకు వచ్చి చెప్పుకుంటున్నారు. రూలింగ్ పార్టీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పుకోలేని పరిస్థితి ఉన్నది. ఎవరన్నా ఏదన్నా సమస్య మీద పోయి అడిగితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారంట. మేము చేస్తాం, చెయ్యం, మీరు బీజేపీ వాళ్ళు, మీరు ఇది వాళ్ళు, అది వాళ్ళని చాలా బెదిరిస్తున్నారు. ప్రజలు భయపడి కూడా ఉన్న సమస్యలను కూడా వాళ్ళు చెప్పలేని పరిస్థితి ఈరోజు ఈ గవర్నమెంట్లో ఉన్నది. కాబట్టి ప్రజా సమస్యల మీదనే మీరు తప్పకుండా స్పందించాలని లోకల్ టీఆర్ఎస్ నాయకులను నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వారికి ఈ భూ కబ్జాలు, ఇల్లీగల్ దందాల మీద ఉన్న దృష్టి ఈ ప్రజల సమస్యలు తీర్చడానికి వాళ్ళ టైం లేకుండా ఉన్నట్లు అనిపిస్తుంది. వాళ్ళ దాని గురించి పట్టించుకోవడం లేదు. ప్రజల సమస్యల గురించి
ప్రజలు వాపోతున్నారు. మేము ఎవరు కంప్లైంట్ చేసినా కూడా పట్టించుకోవట్లేదు, మా బాధలు తీరట్లేదు అనే నిస్పృహలో చాలామంది ఉన్నారు. ఇదేదో తెలంగాణని మనం బంగారు తెలంగాణ చేసుకుందాం, ఇది ఒక విశ్వనగరం, హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరం చేసుకుందాం అని చెప్పి మభ్యపెట్టి ప్రజల నుంచి ఓటు తెచ్చుకొని గెలిచిన తర్వాత ప్రజల సమస్యల గురించి పట్టించుకోకుండా ఉన్నటువంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి. ఇట్లా డ్రైనేజ్ సమస్య కానీ, స్ట్రీట్ లైట్ల సమస్యలు కానీ, గార్బేజ్ డిస్పోజల్ మనం ఉన్న దగ్గర చూడండి మీరు ఎట్లా ఉన్నదో. అంటే స్వచ్ఛ భారత్ అని ప్రభుత్వం, భారత ప్రభుత్వము దానికి అది ప్రత్యేక నిధులు ఇస్తున్నా కూడా అటువంటి సమస్యలు తీర్చడం లేదు, రెగ్యులర్గా మెయింటెనెన్స్ సరిగా ఉండడం లేదు. ఇవాళ నిన్న ఆల్విన్ కాలనీ తిరిగాము. ఇక్కడ కూడా డ్రైనేజ్ ప్రాబ్లము, వాటర్ హైట్ ఉన్న వాళ్ళకి, హైట్గా ఉన్న ఇళ్ళకి వాటర్ రావట్లేదు. సో ఇది మెయిన్ సమస్యలు. దీన్ని సాల్వ్ సంవత్సరాలు నుంచి పార్క్ ఒక ప్లేస్ ఉంది, అది డెవలప్ చేయకుండా మొత్తం చెత్త చెదారం రాళ్ళు అక్కడ వేసేసి మరి దానికి ఏం ప్లాన్ చేస్తున్నారో వాళ్ళు, ఏం పెట్టుకున్నారో మైండ్లో తెలీదు. సో అది కూడా అలానే ఉంది. ఇప్పుడు నరేంద్ర మోడీజీ గారి నాయకత్వంలో 130 కోట్ల ప్రజల హృదయ స్పందన, ఆయన మనకి ఎన్ని చేస్తున్నారో అంతా చూస్తున్నారు. ఇప్పుడు శ్రీలంక కానీ, అటు ఉక్రెయిన్ కానీ, వాళ్ళ పొజిషన్స్ కానీ అంతా ఏమవుతున్నాయో అందరు గమనిస్తున్నారు. సో రేపు మనకి ఆ పొజిషన్ రాకూడదు. 5 రూపీస్ ఒక చేతి నుంచి పథకాలు ఇచ్చి 5 రూపీస్ స్పెండ్ చేసి ఇంకో చేతి నుంచి 50 రూపాయలు తీసుకున్నట్టు జరుగుతుంది ఇప్పుడు గవర్నమెంట్లో. సో దయచేసి గవర్నమెంట్ అన్ని దృష్టిలో పెట్టుకొని బేసిక్ నీడ్స్, వాళ్ళ ఇళ్లలోకి మిమ్మల్ని వాళ్ళ ఇంట్లోకి ఫుడ్ ఇవ్వమని, వాళ్ళ ఇంట్లోకి ఏదో ఇవ్వమని వాళ్ళు ఎవరు అడగట్లేదు. వాళ్ళకి మీరు గవర్నమెంట్ తరఫు నుంచి ప్రొవైడ్ చేసే బేసిక్ నీడ్స్ ఇస్తే బాగుంటుంది అనేది మేము అనుకుంటున్నాం. ధన్యవాదాలు. जीएचएमसी के अधिकारियों द्वारा समय पर जन्म तथा मृत्यु प्रमाण पत्रों को स्वीकृति नहीं मिल रही है, जिससे लोगों को मी सेवा केंद्रों के चक्कर काटने की स्थिति बन पड़ी है। तकनीकी के द्वारा सेवाओं को आसान किया जा रहा है कहने पर भी इन्हें जारी करने में विलंब किया जा रहा है। जन्म मृत्यु प्रमाण पत्रों के आवेदक भी मी सेवा केंद्रों पर जाकर पूछ रहे हैं तो उनका यही कहना है कि जीएचएमसी के अधिकारी अप्रूवल नहीं दे रहे हैं। इसके पूर्व राजस्व, परिवहन आदि विभागों से संबंधित दस्तावेज, प्रमाण पत्र आदि का मी सेवा सेंटरों से संचालन किया जा रहा था। अब कुछ माह पूर्व से जन्म तथा मृत्यु प्रमाण पत्र सेवाएं भी मी सेवा केंद्र को सौंपी गई है। आगामी कुछ दिनों में जीएचएमसी म्यूटेशन सेवाएं भी मी सेवा केंद्र को सौंपने वाला है। उन्होंने कार्यभार तो सौंपता जा रहा है, लेकिन अधिकारी इन कार्यों पर ध्यान केंद्रित नहीं कर रहे हैं। इस बात को लेकर जनता का कहना है कि क्षेत्रीय स्तर पर अधिकारियों को पूर्ण आदेश देने के बाद ही नई सेवाएं मी सेवा केंद्रों को देनी चाहिए। माधापुर वड्डेर बस्ती में प्रदूषित जल पीड़ितों की संख्या बढ़ती ही जा रही है। आज पीड़ितों की संख्या बढ़कर 76 पर पहुंच गई। यहाँ कोंडापुर एरिया अस्पताल में पीड़ितों का उपचार जारी है। यहाँ कोंडापुर एरिया अस्पताल में के जनरल वार्ड में 42 तथा चिल्ड्रन वार्ड में 34 लोगों को भर्ती कराया गया है। डॉक्टरों ने बताया कि पानी, भोजन या वायु प्रदूषण होने पर ऐसे लक्षणों वाले मामले आते हैं। अस्पताल के अधीक्षक ने बताया कि ज्वर, उल्टियाँ, दस्त, पेट दर्द से पीड़ित रोगी यहाँ आ रहे हैं और उनका उपचार किया जा रहा है। उन्होंने बताया कि आज रात तक स्वस्थ हुए कुछ लोगों को डिस्चार्ज भी किया जाएगा। हैदराबाद शहर के चरलापल्ली स्थित सेंट्रल इंस्टीट्यूट ऑफ पेट्रोकेमिकल्स इंजीनियरिंग टेक्नोलॉजी सीपेट ने बताया कि तेलुगु राज्यों के 300 बेरोजगारों को प्लास्टिक उद्योग में निःशुल्क प्रशिक्षण दिया जा रहा है। सीपेट के प्रिंसिपल डायरेक्टर श्रीनिवासुलु ने बताया कि 6 मासों का निःशुल्क प्रशिक्षण हॉस्टल की सुविधा के साथ प्रदान किया जा रहा है। उन्होंने आगे यह भी बताया कि पाठ्यक्रम पूर्ण किए लोगों को देश के विभिन्न क्षेत्रों में रोजगार भी दिलाया जा रहा है। इस पाठ्यक्रम में 8वीं कक्षा के ऊपर उत्तीर्ण या अनुत्तीर्ण सभी लोग पात्र माने जाते हैं। उन्होंने बताया कि यहाँ पर 7 प्रकार के पाठ्यक्रमों में प्रशिक्षण दिया जाता है। एसआर नगर पुलिस थाना परिधि में स्थित एर्रागड्डा मानसिक रोग अस्पताल प्रांगण में कल रात एक युवक पर हत्या के प्रयास की घटना घटी। आदिल नामक युवक पर मोहम्मद तथा अजहर नामक 2 युवकों ने पेट्रोल छिड़ककर आग लगा दिया। इस हमले में आदिल गंभीर रूप से झुलसकर घायल हो गया।
मानसिक रोग अस्पताल के कर्मचारियों द्वारा दी गई सूचना पर घटनास्थल पहुंची पुलिस ने घायल आदिल को उपचार हेतु उस्मानिया अस्पताल भेज दिया। पुलिस ने बताया कि आदिल की हालत चिंताजनक है। हत्या की कोशिश का मामला दर्ज कर पुलिस हमलावरों की तलाश कर रही है। पुलिस ने संभावना व्यक्त की कि पुरानी रंजिशों के चलते यह घटना घटी होगी। पुलिस ने यह भी बताया कि इस मामले से संबंधित सभी जानकारियां जल्द ही जुटा ली जाएगी। हैदराबाद नगर के नेकलेस रोड पर आयोजित 5K रन कार्यक्रम बड़े उत्साह के साथ संपन्न हुआ। CVR महाविद्यालय के तत्वावधान में सेंसेशिया पीस रन के नाम से आयोजित इस रन का स्वास्थ्य सचिव श्रीनिवास राव ने उद्घाटन किया। इस अवसर पर श्रीनिवास राव ने कहा कि शांति के नाम पर आयोजित यह रन बहुत ही अभिनंदनीय है। यह रन विद्यार्थियों तथा युवाओं में ऐसे कार्यक्रमों द्वारा संगठन एवं एकता का विकास होता है। इस 5K रन में 600 से अधिक विद्यार्थियों ने भाग लिया। रन में भाग लिए विद्यार्थी से नो टू ड्रग लिखे प्ले कार्ड लेकर दौड़ लगा रहे थे। वन स्टेशन वन प्रोडक्ट के अंतर्गत दक्षिण मध्य रेलवे हैदराबाद डिवीज़न परिधि के काचीगुड़ा रेलवे स्टेशन में पोचमपल्ली हथकरघा वस्तुओं के स्टॉल को स्थापित किया गया है। डिविजनल वाणिज्यिक प्रबंधक जनार्दन ने मुख्य अतिथि के रूप में उपस्थित होकर इस हथकरघा वस्त्र स्टॉल का उद्घाटन किया। उन्होंने बताया कि स्थानीय कुटीर उद्योगों को प्रोत्साहन देने के लिए इस वस्त्रालय को स्थापित किया गया है। काचीगुड़ा रेलवे स्टेशन पर स्थानीय उत्पादों की बिक्री के लिए मुफ्त स्थान उपलब्ध कराया गया है। यह जानकारी भी उन्होंने दी। उन्होंने बताया कि वन स्टेशन वन प्रोडक्ट के अंतर्गत भविष्य में और कई स्टेशनों को भी वहां के स्थानीय उत्पादों के साथ जोड़कर उनका विकास किया जाएगा। ఇది పెట్టుకో రమేష్ అన్న.